బిగ్ బాస్ హౌస్ లో భరణి తనుజ కోసం ఎంతగా ఆలోచిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది తనుజ ఒక్క చిన్న విషయంలో భరణిని చాలా ద్వేషిస్తుందనే చెప్పాలి. అయితే ఇదే విషయం భరణి ఇమాన్యుయల్ దగ్గర చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడనే చెప్పాలి. ఇక ఇది ఎక్కడ జరిగింది అంటే లైవ్ లో చోటు చేసుకుంది. ఇక పొద్దునే భరణి ఇమాన్యుయల్ గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. అయితే భరణి తన బాధను ఇమాన్యుయల్ కి చెప్తూ నేను తనుజ దగ్గరికి వెళ్లి హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే అని చెప్తే పలకరించలేదురా. ఎప్పుడు తనే వచ్చి నా దగ్గరికి మాట్లాడేది, కానీ తను అసలు పలకరించకుండా వెళ్ళిపోయింది. అయినా నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను అంటూ బాధపడుతుంటే అన్న నాకు రాత్ర తను 2 విషయాలు చెప్పింది. ఒకటి, సంజనా గారికి ఎందుకు స్టాండ్ తీసుకొని మాట్లాడాడు నాన్న. 2, నాన్నకి ఫుడ్ మానిటర్ అవ్వాలని ఏమన్నా ఉందా? అవి ఉంటే నాకు చెప్తే నేనే చేసేదాన్ని కదా, ఎందుకు నాన్న ఫుడ్ మానిటర్ని తీసుకుంటాను అన్నాడు అని అంటూ మాట్లాడింది అంటూ ఇమాన్యుయల్ భరణికి చెప్పాడు. అయితే భరణి అరే నాకు ఫుడ్ మానిటర్ అవ్వాలి అంటే నేను హ్యాండ్ రేస్ చేసినప్పుడు తన హ్యాండ్ రేస్ చేసింది కదా అంటూ నేను డౌన్ చేసేసాను. ఒకవేళ నేను అప్పుడే అనుకోవచ్చు కదా, ఫుడ్ మానిటర్ అయితే నేను తనతో పాటు నేను హ్యాండ్ రేస్ చేయాలి కదా, తన కోసమే నేను ఆగిపోయాను. అది కాకుండా సంజన కోసం తిన కోసం స్టాండ్ తీసుకున్నాను అంటే అది ఎంతవరకు కరెక్టు? ఇద్దరు కూడా పొద్దున్నుంచి గొడవాడుకుంటున్నారు, ఎవరు కూడా తగ్గేది. నిజంగా చెప్పాలి అంటే తనుజ నాతో గొడవైన వాళ్ళతో కూడా వెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అలాంటప్పుడు నేనేమన్నా ఫీల్ అయ్యానా? ఎందుకంటే సర్లే చిన్న పిల్లలే వదిలే అనుకొని నా మనసుకు నచ్చ చెప్పుకుంటాను. మరి తనంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? నాకు ఎక్కడ తప్పు అనిపిస్తే అక్కడ తప్పు అని చెప్తాను, అక్కడ ఎవరైనా సరే. కానీ తను ఇంతలా సీరియస్ గా తీసుకొని తను మాట్లాడడం మానేసింది. అదే నేను మాట్లాడడం మానేస్తే ఏమవుతుంది? పిచ్చిది అయిపోతుంది అంటూ భరణి చెప్తున్నాడు ఇమాన్యుయల్ కి. అయితే ఇమాన్యుయల్ అలా చెయ్యమాకన్నా, నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేసాయి, కాసేపు టైం తీసుకొని ఆమె నిన్ను మన ముగ్గురం కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ తప్పు జరిగిందనేది ఇది స్టార్ట్ అవుట్ చేసుకుందాం. ఎందుకంటే నీలాంటి ఒక మంచి నాన్నని తను కోల్పోకూడదనే ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని కలుపుతాను అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్తే భరణి తప్పకుండా మాట్లాడదామంటూ లైవ్ లో మాట్లాడుతున్నాడు. మరి మొత్తానికి ఇది విన్నాక అంత మొండుపట్టుగా తనుజ ఉండకూడదని మేమంటాం. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.